ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ నుంచి వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్. ఇఫ్ ఎఫ్ఎల్ఆర్ఎక్స్ 6 కింద డికోడ్ చేశారు, ఈజేఓటీని 5 కింద డికోడ్ చేశారు, డిహెచ్ఎల్పిని ఏ విధంగా డికోడ్ చేస్తారు. ఫస్ట్ ఎఫ్ఎల్ఆర్ఎక్స్ని 6కి ఏ రకంగా డికోడ్ చేశారనే విషయం మనం తెలుసుకోవాలి. ఎఫ్ఎల్ఆర్ఎక్స్ని 6 కింద ఏ రకంగా డికోడ్ చేశారో ఫస్ట్ మనం తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఎఫ్ యొక్క లెటర్ యొక్క నెంబర్ ఎంత మనకి 6 కదా, 6 ప్లస్ ఎల్ యొక్క నెంబరు 12, నెక్స్ట్ ఆర్ యొక్క నెంబరు 18, నెక్స్ట్ ఎక్స్ యొక్క నెంబరు 24. టోటల్గా ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 60 వస్తుంది. 60ని 10తో డివిజిబుల్ చేస్తే మనకి 6 అనేది రావడం జరిగింది. ఓకే, అలాగే ఇచ్చిన దీన్ని కూడాను మనం అదే విధంగా డికోడ్ చేద్దాం. ఈ ఎంత మనకి 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20. ఈ టోటల్గా యాడ్ చేస్తే ఇది ఎంత వస్తుంది మనకి 50 రావడం జరిగింది. 50/10 చేస్తే మనకి ఎంత వచ్చింది 5 అనేది రావడం జరిగింది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇచ్చిన డిహెచ్ఎల్పిని కూడా సేమ్ అదే విధంగా డికోడ్ చేద్దాం. ఎలా అనేది ఇక్కడ డి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 4, హెచ్కి 8, ఎల్కి 12, పీకి 16. టోటల్గా యాడ్ చేస్తే ఇవి ఎంత వస్తుంది మనకి టోటల్గా యాడ్ చేస్తే 40 అనేది రావడం జరిగింది. 40/10 చేస్తే మనకి ఎంత 4 అనేది రావడం జరిగింది. అంటే ఇచ్చిన ఆప్షన్లో 4 ఎక్కడ ఉందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సెర్టెన్ కోడ్ ఎబిలిటీ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్ అండ్ దెన్ ద కోడ్ ఫర్ లైక్ కల్చర్ని ఏ విధంగా డీకోడ్ చేస్తారని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎబిలిటీని ఏ విధంగా డీకోడ్ చేశారనే విషయం తెలిస్తే మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు బాగా గమనించిన విషయం ఏంటంటే మనకి కంపల్సరీగా ఆపోజిట్ లెటర్స్ ఏంటి, నెంబర్స్ ఏంటి, వాటి ప్యాటర్న్ అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ డీకోడింగ్కి కోడింగ్కి సంబంధించి ఏకి జెడ్ ఇది ఒకదానికొకటి ఆపోజిట్, బికి వై ఆపోజిట్, ఐకి ఆర్ ఆపోజిట్. అంటే ఒక లెటర్కి అన్నీ కూడాను ఆపోజిట్ లెటర్స్ అవుతున్నాయి. ఓకే, అదేవిధంగా మనకిచ్చిన కల్చర్ని కూడా ఆపోజిట్ చేద్దాం. సికి ఆపోజిట్గా ఉన్న లెటర్ ఏమవుతుంది మనకి ఎక్స్ అవుతుంది, యూకి ఎఫ్, ఎల్కి ఓ, టీకి జి, యూకి ఎఫ్, ఆర్కి ఐ, ఈకి వి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి మనకి ఎక్స్ఓఎఫ్ జిఎఫ్ ఐవి ఎక్కడ ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్స్ నుంచి రీజనింగ్స్ ఇచ్చాడు. పి అనే వ్యక్తి దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ డైరెక్షన్కి సంబంధించిన ఇండికేటర్స్ మనం ఆల్రెడీ ఫస్టే మనం డ్రా చేసుకోవాలి. ఓకే, మనకి ఈజీ అయిపోతుంది. అయితే ఇక్కడేమి పి అనే వ్యక్తి దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడు. దక్షిణం అంటే ఎటు ఉంటుంది మనకి, దక్షిణం అంటే కిందికి సౌతే కదా, కాబట్టి ఎన్ని మీటర్లు నడిచనిచ్చాడు 10 మీటర్స్ నడిచనిచ్చాడు. ఓకే, ఇది కంప్లీట్. తర్వాత తన ఎడమ వైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు. సౌత్కి వచ్చి మనకి ఎడమ వైపు తిరిగాడు అంటే మనకి కుడి వైపుకి మనం డ్రా చేసేసుకోవాలి. ఓకే, ఎన్ని మీటర్లు నడిచాడు 20 మీటర్స్ నడిచాడు. ఓకే, ఇక్కడికి ఇది అయ్యింది. ఆ తర్వాత 15 మీటర్లు నడిచాడు. ఇటువైపు కుడివైపుకి తిరిగి 20 మీటర్లు నడిచాడు. ఓకే, ఇక్కడ నుంచి ఎన్ని మీటర్లు నడిచాడు 15 మీటర్లు నడిచాడు కుడివైపుకి. ఓకే, కుడివైపుకి ఎన్ని మీటర్లు నడిచాడని చెప్పాడు 15 మీటర్లు నడిచాడు. ఓకే, ఇక్కడ 15 మీటర్లు నడిచాడు. తర్వాత ఏమి చేశాడు 15 ఇది కుడివైపుకు మళ్ళీ తిరిగి 20 మీటర్లు నడిచాడు. మళ్ళీ సౌత్కి వచ్చి కుడివైపు అంటే ఎటువైపు వస్తుంది మనకి ఎడమ వైపు వస్తుంది. అంతే కదా, ఎన్ని మీటర్లు నడిచాడు 20 మీటర్లు. ఎందుకంటే ఆల్రెడీ 20 మీటర్లకు ఉంది కాబట్టి సేమ్ 20 మీటర్లు నడిచాడు. ఇది ఇక్కడికి అయింది. చివరగా తన కుడివైపుకి తిరిగాడు. ఇక్కడి నుంచి కుడివైపు తిరిగాడు అంటే ఎటు పైకే కదా, తిరిగి 10 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి 10 మీటర్లు నడిచాడు అంటే ఇక్కడ వరకే కదా, ఎందుకంటే ఇదంతా 10 అన్నాడు కాబట్టి ఇక్కడ వరకే వస్తుంది. ఓకే, ఎన్ని మీటర్లు ఇది 15 మీటర్లు నడిచాడని చెప్పాడు. అయితే తర్వాత మనకి ఏమిచ్చాడు, ఆ తర్వాత ఎడమ వైపుకి తిరిగి 20 మీటర్లు నడిచాడు. ఎడమ వైపు అంటే ఎటువైపు ఇటువైపే కదా, ఎడమ వైపుకి ఇటువైపు ఎన్ని మీటర్లు నడిచాడని చెప్పాడు 20 మీటర్లు నడిచాడని చెప్పాడు. ఓకే, అయితే అతను బయలుదేరిన బిందువు అంటే ఇది బయలుదేరిన బిందువు, అడేమనుకున్నాడు పి అనుకున్నాడు. ఈ బయలుదేరిన బిందువు నుండి ఇక్కడ ఎండింగ్ ఉన్నాడు కదా, ఇక్కడికి దూరం ఎంత అనేసి మనకు అడగడం జరిగింది. ఓకే, మనకి ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూ అనుకుందాం, ఇది ఆర్ అనుకుందాం.
అయితే మనకి పీక్యూ అంటే పీక్యూ స్క్వేర్ కొనుక్కోమన్నాడు కాబట్టి మనకు తెలుసు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే అలాంటప్పుడు పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇది 10, ఇది ఎంత, ఇది 5, మొత్తం ఎంత అయినట్టుగా 15, అంతే కదా. 15 స్క్వేరు ప్లస్ ఇదొక 20 స్క్వేరు. 15 స్క్వేర్ నుంచి ఎంత 2, 25 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400, టోటల్గా 625 అనేది రావడం జరిగింది. ఏంటిది పీక్యూ స్క్వేర్. కానీ మనకి ఓన్లీ పీక్యూ కావాలి కాబట్టి దీన్ని ఏ మేరకు రాసుకోవచ్చు, 25 హోల్ స్క్వేర్ రూట్ అవర్. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత ఉంటుంది కనిష్ట దూరం, 25 మీటర్స్ అనేది కనిష్ట దూరం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 25 ఎక్కడ ఉంటే అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తూర్పునకు అభిముఖంగా ఉన్నాడు. ఓకే, తూర్పుకు అభిముఖంగా అంటే ఇటువైపు ఉన్నాడు. ఓకే, అతను గడియారం ముళ్ళు తిరిగే సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడు. సవ్య దిశ అంటే ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ రకంగా కదా. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎంత 45 డిగ్రీలు తిరిగాడంటే ఇదంతా మొత్తం 90 అయితే హాఫ్ ఎంత అవుతుంది మనకి, ఇది మనకి 45 అవుతుంది. ఏ దిశలో తిరిగాడు, సవ్య దిశలో తిరిగాడు అని చెప్పాడు. ఓకే, 45 తిరిగాడు. తర్వాత అదే దిశలో మరొక 90 డిగ్రీలు తిరిగాడు. ఇదే దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే 90 తిరిగాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 45, ఇందులో ఒక 45 ఉంటుంది. ఓకే, ఇది ఒక 45, మొత్తం ఇదంతా 90 అయితే సవ్య దిశలోనే తిరిగాడు అని చెప్పాడు కాబట్టి మనకి తిరిగి ఇక్కడ వరకు ఇలా డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ తరువాత వ్యతిరేక దిశలో 180 డిగ్రీలు తిరిగాడు. ఓకే, వ్యతిరేక దిశ అంటే ఇక్కడ ఇది 45, 45, 45 మొత్తం 135. అంటే 135కి ఇది ఒక 45 కలిపితే 190 అవుతుంది. ఇది ఒక 45 కలిపితే. ఓకే, కాబట్టి అపసవ్య దిశలో అంటే మొత్తం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ తిరిగాడు అని చెప్పాడు. ఎంత 180 డిగ్రీస్ ఇది అవుతుంది. అయితే ఇప్పుడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు అంటే మనకి ఇది ఉత్తర తూర్పుకి మధ్యన ఏది ఉంటుంది, మనకి ఈశాన్యం ఉంటుంది. ఓకే, ఈశాన్యం ఉంటుంది కాబట్టి ఆన్సర్ అనేది ఈశాన్యం. ఓకే, ఏ ఒక పురుషుడు అన్నాడు కాబట్టి ఏ అనేవాడు ఒక పురుషుడు అన్నాడు కాబట్టి ప్లస్ సింబల్ వేసుకుందాం. ఏ యొక్క మేనమామ, ఏ యొక్క మేనమామ అంటే మేనమామ అంటే ఎవరు, మన తల్లి యొక్క బ్రదరు. ఓకే, తల్లి యొక్క బ్రదర్ మనకి ఏమవుతారు, మేనమామ అవుతారు. ఓకే, మన తల్లి యొక్క బ్రదరే మనకు మేనమామ అవుతారు. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చారు. మేనమామ యొక్క ఏకైక సోదరి, వీళ్ళ యొక్క ఏకైక సోదరి, వీళ్ళ యొక్క సోదరి అన్నాడు. ఓకే, ఏకైక సోదరి అంటే ఎవరవుతారు, మన తల్లి ఏకైక సోదరి అవుతుంది. ఓకే, అయితే ఆ సోదరి యొక్క భర్త అన్నాడంటే ఈ రకంగా వేసుకుంటాం. భర్త అన్నాడు కాబట్టి మన తల్లి యొక్క భర్త, వీళ్ళ కూతురు, వీళ్ళకి ఒక కూతురు ఉంది, తనే ఎవరు, బి మైనస్. అయితే ఈ బికి ఏకి ఏమవుతారు అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయినప్పుడు వీళ్ళ బాబు ఇతను అయినప్పుడు కొడుకైనప్పుడు తినేమవుతుంది, కూతురు అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఏమవుతారు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. బికి ఏ అవుతాడంటే సోదరుడు అవుతాడు కాబట్టి బి యొక్క సోదరుడు ఏ అవుతుంది. ఓకే, ఇన్ ఏ సెట్ అండ్ కోడ్ 917 ఈజ్ ఈక్వల్ టు 56 ఇచ్చారు. అలాగే 8 to 6 36 ఇచ్చారు. 735 డీకోడ్ చేయండి అనేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే 91756 ఎలాగ వచ్చిందో మనం చూద్దాం. 91756 ఇచ్చారు కదా. అయితే దీన్ని ఏ రకం చేస్తే 9 - 1 చేసాడు చూడండి. 9 - 1 ఇంటూ 7 చేస్తే మనకి 56 అనేది రావడం జరిగింది. ఎందుకంటే 8 into 7 వస్తుంది కాబట్టి 56. ఎట్ ద సేమ్ టైం 826ని కూడాను వాళ్ళు 36 కింద డీకోడ్ చేశారు. 8 - 2 ఇంటూ 6 చేస్తే మనకి ఎంత రావడం జరిగింది, 36 రావడం జరిగింది. 8 - 2 అంటే 6, 6 into 6 36. ఓకే, ఎట్ ద సేమ్ టైం 735ని కూడా ఆ రకంగా చేద్దాం. మనం 735ని ఏ రకంగా చేస్తామంటే 7 - 3 ఇంటూ 5 చేద్దాం. 7 - 3 అంటే ఎంత మనకి 4 ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది, 20 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది 20 ఎక్కడ ఉంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రీజనింగ్స్ నుంచి బ్లడ్ రిలేషన్. రామ్ ఒక స్త్రీతో ఇలాగంటాడు, నీవు నా అమ్మ వైపు ముత్తాత యొక్క ఏకైక మనవరాలకు కుమార్తె అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ రామ్కి ఏమవుతుంది అనేసి మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది.
అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కడిచ్చింటే నా గాని, నీ గాని, మా గాని, మీ అనేవి ఎక్కడ ఉంటాయి అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయండి. నా అంటే ఎవరు ఇక్కడికొస్తారు? రామే చెప్తున్నాడు ఒక స్త్రీతోని. కాబట్టి రామ్ ఇక్కడ మీరు వేసేసుకోండి. రామ్ ఈ రకంగా అబ్బాయి కాబట్టి ప్లస్ సింబల్‌తో ఇండికేట్ చేద్దాం. ఏమిచ్చాడు? నా అమ్మ వైపు, మన అమ్మ అంటే అమ్మ ఇక్కడ ఉంటది మన తల్లి పై జనరేషన్. అమ్మ వైపు ముత్తాత, మన అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి నాన్నవుతాడు. వీళ్ళ నాన్న మనకేమవుతాడు? ముత్తాత అవుతాడు. సారీ ఇక్కడ మనకు అమ్మ అన్నారు కాబట్టి, తల్లి అన్నారు కాబట్టి మైనస్ ఇక్కడ. ఓకే. ఏమన్నాడు? నా అమ్మ వైపు, మన అమ్మ వైపు ముత్తాత అంటే మన తాతకి తండ్రి ముత్తాత అవుతాడు. ముత్తాత యొక్క ఏకైక మనవరాలు, వీళ్ళ యొక్క మనవరాలు ఎవరవుతారు? మన తల్లే మనకి ఈ తాతకి మనవరాలు అవుతుంది. ముత్తాత యొక్క ఏకైక మనవరాలుకు కుమార్తెవు అంటే ఇక్కడ రాము వీళ్ళ అబ్బాయి కుమార్తె అన్నారు కాబట్టి మనం ఈ రకంగా చేద్దాం. ఓకే. కుమార్తె అన్నది. ఓకే. ఇక్కడ మీరు చెప్పింది అర్థమైంది కదా! నా అమ్మ వైపు, మన యొక్క అమ్మ వైపు ముత్తాత అంటే తాత వాళ్ళ తండ్రే ముత్తాత అవుతారు. ముత్తాత యొక్క ఏకైక మనవరాలు. ఇది వీళ్ళ కొడుకులు, ఈ కొడుకు వాళ్ళ కూతురే ఏమవుతుంది? మనవరాలవుతుంది. ఈ మనవరాలు యొక్క కుమార్తె అంటే రాము ఒక కొడుకున్నాడు ఆల్రెడీ. కుమార్తె అన్నాడు కాబట్టి తన యొక్క కూతురిది. ఓకే. అప్పుడు ఆ స్త్రీ రాము యొక్క ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. కాబట్టి సోదరి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.